హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మ్యాక్సిమం అందరికీ ఇష్టమైన ఒక ఫేవరెట్ రెసిపీ నేను షేర్ చేసుకోబోతున్నాను మీతోని. ఇక రెగ్యులర్గా మనం ఈవినింగ్స్ కాగానే అట్లా బయటికి వెళ్ళి పానీపూరి చాట్ అట్లా తింటుంటాం కదా. సో ఎప్పుడు బయటికి వెళ్ళే కాకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా. సో అందుకనేసి నేను చాట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. రెగ్యులర్గా బఠానీ చాట్ కాకుండా ఈ చనా ఉంటుంది కదా, కాబూలీ చనాతో చాట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడా. సో ఇట్లాగ చేస్తున్నా కదా, మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నేను కాబూలీ చనా ఓవర్ నైట్ నానబెట్టినాక అందులో ఒక 4 పొటాటోస్ ఉంటాయి కదా, పొట్టు తీసి ఇట్లా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసిన. దెన్ కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి ఇవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసి 5 to 6 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకున్నా. ఇంకా ఇప్పుడు స్టీమ్ అంతా పోయినాక ఓపెన్ చేసి చూద్దాము. సో ఓపెన్ చేస్తే ఇట్లా మంచిగా బాయిల్ అయి ఉందనమాట. ఆలు అండ్ చనా 2 మంచిగా మెత్తగా బాయిల్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఏం చేద్దామని అంటే, ఇట్లా ఆలు స్మాష్ చేసేది ఉంటుంది కదా, సో ఆ స్మాషర్తోని ఇట్లా మొత్తం మెత్తగా ఇట్లా ప్రెస్ చేస్తూ స్మాష్ చేయాలన్నమాట. ఆలు పీసెస్ కొంచెం అక్కడక్కడ ఉన్నా కానీ పర్లేదు, అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపక్క టైప్ అనుకోండి. కొంచెం అట్లనే చెనా కొంచెం అట్లే ఉండేటట్టు, కొంచెం ఆలు పీసెస్ కూడా అట్లనే ఉండేటట్టు, పంటి కింద తగిలేటట్టు ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వరకు ఓకే. సో ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేయాలి. నేను ఇప్పుడు చాపర్లో 2 ఆనియన్స్ అండ్ 2 గ్రీన్ చిల్లీ ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. సో ఆ ఆనియన్ మిక్స్చర్ అంతా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ మగ్గినాక నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసనతో పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దెన్ ఒక 3 చిన్న సైజ్ టొమాటోస్ అయితే 3 టొమాటోస్ తీసుకున్నా. ఇది ఫైన్గా చాప్ చేసుకొని అది కూడా మంచిగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. స్మూత్ అయిపోవాలి, పేస్ట్ లాగా స్మూత్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పీసెస్ కూడా మంచిగా మగ్గినాక ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు అండ్ 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ మన చోలే మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ కారం, ఉప్పు, గరం మసాలా అంతా మంచిగా టమాటో ఆనియన్స్కి మంచిగా పట్టేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, అడుగంటకుండా. సో ఇట్లా మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. దెన్ నెక్స్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా, చనా అండ్ ఆలు మిక్చర్, అది ఇందులో వేసి మంచిగా కింది నుంచి మంచిగా కలపాలి. ఇప్పుడే వాటర్ ఏం యాడ్ చేయకుండా ఈ మసాలా అంతా చనాకి అండ్ ఆలుకు పట్టే వరకు మంచిగా మిక్స్ చేస్తూ కలపాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇదంతా చేసేటప్పుడు. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా కుక్ చేయాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో మంచిగా కుక్ చేస్తే ఉడుకుతుంది, ఇంకా బాగా మసాలాలన్నీ మంచిగా పడతాయి అన్నమాట దానికి. మిక్సర్ అంతా మంచిగా బాయిల్ అవుతుంటే మళ్ళీ మనం గరం మసాలా, చోలే మసాలా కొంచెం అండ్ చాట్ మసాలా, కొంచెం కారం అండ్ ఉప్పు టేస్ట్ చూసుకొని, ఉప్పు అంటే మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా చూసి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా అడుగంటకుండా మంచిగా కింద నుంచి కలుపుతూ ఉండాలన్నమాట. కలపకుండా అట్లే ఉంచితే కింద అంతా అడుగంటుతుంది అనమాట. సో ఇట్లా బాయిల్ అవుతుంటే కింద నుంచి మంచిగా కలుపుతున్న కొద్దీ మసాలాలన్నీ బట్టి మంచిగా కుక్ అవుతుంది. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మన చాట్. లాస్ట్లో కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను అనమాట. కొంచెం క్రష్ చేసి కసూరి మేతి యాడ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది. సో అంతే, ఇట్లా కసూరి మేతి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే. అండ్ మనం సర్వ్ చేయడానికి చాట్ రెడీ అనమాట. సో సర్వ్ చేసేద్దామా. ఒక బౌల్లో ఈ చాట్ అంతా యాడ్ చేస్తున్నా. ఫస్ట్ చాట్ యాడ్ చేసినాక మీద నుండి మన గ్రేటెడ్ క్యారెట్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేస్తున్నా. అండ్ దెన్ గ్రేటెడ్ క్యారెట్ తర్వాత మన ఆలు భుజియా ఉంటుంది కదా, అదే యాడ్ చేసిన. అది యాడ్ చేసినాక సాస్, చిల్లీ సాస్ అవి ఏం లేకుండే, సో సాస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ సాస్ యాడ్ చేసిన అండ్ పెరుగు యాడ్ చేసిన. అండ్ లాస్ట్లో లేస్ ఉంటాయి కదా, అవి క్రష్ చేసి యాడ్ చేసిన. అంతే, మన యమ్మీ చోలే చాట్ రెడీ. రివ్యూస్ అయితే సూపర్గా వచ్చినాయి, చాలా బాగుంది అని అన్నారు. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.